కొన్నేళ్లుగా బుల్లితెరపై హవా కొనసాగిస్తున్న యాంకర్ అంటే అది సుమా కనకాల గారని చెప్పుకోవాలి. అయితే సుమా కనకాల గారు ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. దాదిపోతే ఇక కొన్ని సినిమాల్లో కూడా మనందరికీ కనిపిస్తున్నారు. చిన్న, పెద్ద, ముసలి, ముతక అందరూ కూడా సుమక్క అని ఆమెను ఆప్యాయంగా పిలుస్తూ ఉంటారు. ఆమె మాట్లాడే మాట తీరుకు చాలా మంది ఫిదా అవుతూ ఉంటారు. దానితో పాటు ఆమె నవ్వుతూ అందరిని నవ్వించే పద్ధతి అంటే ఆమె యాంకరింగ్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ పాయింట్ అని చెప్పాలి. అయితే ఎంతమంది కొత్త యాంకర్స్ వచ్చినా సరే ఆమె హవా మాత్రం ఏమాత్రం తగ్గలేదు. దానితో పాటు సుమా కనకాల గారు, రాజీవ్ కనకాల గారు విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవ్వటంతో ఇప్పుడు అప్పుడప్పుడు భర్తతో కలిసి కొన్ని షోస్‌లో కూడా రాజా అంటూ పిలుస్తూ ఆమెకు భర్తపై ఎంత ప్రేమ ఉంది అని, ఇద్దరు ఎంత ఆప్యాయంగా ఉంటారు అన్నది అందరికీ తెలియచేసింది. ఇకపోతే ఇటీవలి ఇంటర్వ్యూకి హాజరైన సుమా కనకాల గారు తన కుటుంబం కోసం అలానే తన కూతురు కోసం ఆశ్చర్యకరమైన విషయాల్ని తెలియచేశారు. నేను ఎన్నో ఏళ్లుగా బిజీగా ఉన్నాను. యాంకరింగ్ ఫీల్డ్‌లో ఎంత బిజీగా ఉన్నా సరే నా ఫ్యామిలీకి నేను సరైన సమయం ఇవ్వడానికి కేటాయిస్తాను. అలానే నా ఫ్యామిలీతో బెస్ట్ మూమెంట్స్‌ని గడుపుతాను. నా ఫ్యామిలీ కూడా నా కెరియర్‌కు అంతగానే సపోర్ట్ చేశారు. ఆఖరికి నా పిల్లలు కూడా నాకు చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తూనే వచ్చారు. వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచే నాకు యాంకరింగ్ ఫీల్డ్‌లో మంచి సక్సెస్ వచ్చింది. అలాంటి సమయంలో కూడా నేను ప్రొఫెషన్‌ని వదలలేదు అంటే అది నా పిల్లలు నాతో ఉన్న విధానమే. అలానే నా ఆడపడుచుల పిల్లల బాధ్యత కూడా ఇప్పుడు నాకే వచ్చింది. నేను నా పిల్లలతో సమానంగా నా ఆడపడుచు పిల్లల్ని కూడా చూసుకుంటూ ఉంటాను అంటూ తెలియజేశారు. ఇకపోతే నేను మంచి సక్సెస్ కెరియర్‌లో ఉన్నప్పుడు నా కూతురు మనస్విని నెలల చంటి బిడ్డ. అలాంటి టైంలో స్టార్ మహిళా షో చాలా మంచి సక్సెస్ వచ్చింది. దానితో ఒక రోజులో 2, 3 ఎపిసోడ్స్‌ని షూట్ చేయాల్సి వచ్చేది. ఇక కూతురు మనస్వినిని ఇంట్లో వదిలి వెళ్ళలేకపోయేదాన్ని. తనను కూడా షూటింగ్ సెట్స్‌కి తీసుకొని వెళ్ళేదాన్ని. ఇక 2, 3 షూటింగ్స్ పూర్తయ్యే వరకు కూడా నా కూతురు నాకు చాలా సపోర్ట్ చేసేది. ఖాళీగా ఉన్న సమయంలో తనతో టైంని గడిపేదాన్ని. అలానే తనకు ఫీడింగ్ చేసేదాన్ని, అన్నం తినిపించేదాన్ని, ఇవన్నీ చేస్తూ ఉండేదాన్ని. ఇక నా కూతురు అప్పుడే నా కొంగు పట్టుకొని తిరగటం అలవాటు పడింది. ఇప్పుడు నాకు ఖాళీ దొరికినప్పుడల్లా, ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఇప్పటికీ కూడా చిన్న పిల్లలా నా కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. ఇక నా కూతురు సోషల్ మీడియాలో ఇనాక్టివ్‌గా ఉంటుంది. ఫ్రెండ్స్‌తో పాటు ఫ్యామిలీస్‌కి కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తూ ఫ్యామిలీతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడుతుంది. నా ఆడపడుచు పిల్లల్ని తన స్నేహితుల్లా, సొంత అక్క చెల్లెల్లా భావిస్తూ వీళ్ళంతా ఎంతో క్లోజ్‌గా ఉంటారు అంటూ మనస్విని కోసం కొన్ని విషయాలనైతే తెలియజేశారు సుమా కనకాల గారు. అయితే సుమా కనకాల గారు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు బెస్ట్ మూమెంట్స్‌ని, వెకేషన్స్‌కు వెళ్ళిన విషయాల్ని, ఫ్యామిలీకి సంబంధించిన అప్డేట్స్‌ని సోషల్ మీడియాలో తెలియజేస్తూ ఉంటారు. ఇక సుమా కనకాల గారి కూతురు లుక్స్ కోసం ఆ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ విషయం కోసం కూడా సుమా కనకాల గారు మాట్లాడుతూ దేవుడు మనకిచ్చిన అందం గాని, రూపం గాని ఎవరు ఇతరులు ఎక్కిరించాల్సిన పని లేదు. ఎందుకంటే అందరికీ ఒక్కొక్క రూపం దేవుడే ఇస్తాడు. దానికోసం ట్రోల్ చేయడం అవసరమా? నా కూతుర్ని ఎంతోమంది ట్రోల్స్ చేశారు. అవన్నీ నేను పట్టించుకోను. నా కెరియర్‌లో నేను బిజీగా ఉన్నా నా ఫ్యామిలీకి సరైన సమయం ఇస్తాను. నా పిల్లల్ని ఎలా పెంచుకొచ్చాను అన్నది నాకు తెలుసు. సో ఎవరు ఎంతగా ట్రోల్ చేసినా సరే ఇబ్బంది పడను. ఎందుకంటే చాలామంది సుమ కెరియర్ పైన పెట్టిన ఫోకస్ పిల్లల పైన పెట్టలేదు అంటూ మాట్లాడారు. అవన్నీ మాటల్ని నేను పట్టించుకోను. నా పిల్లలకి నేను ఎంత ప్రేమను పంచాను అన్నది నా పిల్లలకి తెలుసు. ఇక లుక్స్ అన్నవి దేవుడిచ్చినవి అని అసలు మర్చిపోవద్దు అంటూ కూడా అందరికీ ఘాటుగా సమాధానం చెప్పారు సుమా కనకాల గారు. సుమా కనకాల గారు ఇలా ఫ్యామిలీ కోసం అలానే కూతురు కోసం చెప్తూ కొన్ని విషయాల్లో ఎమోషనల్ అయ్యారు. సుమా కనకాల గారు తన ఆడపడుచు పిల్లలతో కూడా ఉండే విధానాన్ని చెప్పేసరికి నెటిజన్లు ఆమె మాటలకు మరింత ఫిదా అయ్యారని చెప్పాలి. ఇప్పటికీ ఆమె మాటలు, ఆమె నవ్వించే విధానం జనాలకు బాగా ఇష్టం. కొన్నేళ్లుగా యాంకర్గా హవా కొనసాగించడం అన్నది అంత సులువైన విషయం కాదని చెప్పుకోవాలి. కానీ సుమా కనకాల గారికి అది సాధ్యమయ్యింది అంటే అది ఆమె మాట తీరని మనం చెప్పుకోవచ్చు. అయితే సుమా కనకాల గారు ఇలానే మరిన్ని షోస్‌తో సక్సెస్ అవ్వాలని, ఆడియన్స్ అందరూ ఆమెకు అభిమానాన్ని ఇలానే అందచేయాలని చాలామంది ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. మరి సుమా కనకాల గారు యాంకరింగ్ చేసిన షోస్‌లో మీ ఫేవరెట్ షో ఏంటి అన్నది కామెంట్స్‌లో చెప్పండి.